డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. గుంటూరులో అంబటి రాంబాబు నిరాహార దీక్ష అనే ఒక పెద్ద డ్రామాకు తెరదీశాడు. తీరా చూస్తే ఎంత పెద్దగా చెప్పుకుంటున్నామో అంత సమయం కూడా లేదు. అది కేవలం 12 గంటల నిరాహార దీక్ష. మన ఇళ్లలో పుణ్యం కోసమనో లేదు దేవుడు అనుగ్రహం లభిస్తుందనో ఉపవాసాలు చేసేవాళ్ళని మనం చూస్తాం. ఆ ఉపవాసం కంటే కూడా ఇది పెద్దదేం కాదు అనేది ఇప్పుడు ఒక పెద్ద పుకారు రేగింది. దీంతో పాటుగా ఈ దీక్ష చేయటం వలన జగన్మోహన్ రెడ్డి అనే దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని అంబటి రాంబాబు గట్టిగా అనుకుంటున్నాడు. దానికోసం అసలు ఈ దీక్ష అంతా చేస్తున్నాడు. లేకపోతే ఈయన ఏదో కస్టోడియల్ టార్చర్ చేశారని, దాని మీద ఈయనకు న్యాయం జరగాలని ఎంతకాలం తర్వాత, ఎందుకంటే ఈయన 18 రోజులు జైల్లో ఉండటం, బయటకు వచ్చిన తర్వాత కూడా నెల గడిచిపోవటం, అంటే దాదాపు 2 నెలలు తర్వాత ఇప్పుడు దీక్ష చేస్తున్నాడంటే దీని వెనకమాల గ్యారంటీగా ఏదో సీక్రెట్ ఉండే ఉంటుంది అని ఆ సీక్రెట్ వేటలో పడ్డారు. నిజంగా పార్టీ వర్గాల్లో కూడా ఇదే సీక్రెట్ గురించి చర్చ జరుగుతుందంటే ఇంకా అంబటి రాంబాబు ఎందుకు చేస్తున్నాడని ఇట్టే బయటపడిపోతుంది. గతంలో ఒకసారి ఈయన మంత్రిగా ఉన్నప్పుడే ఒక ప్రెస్ మీట్ పెడితే అందులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఎవరు 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 ఓహో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారి ప్రెస్ మీట్ వాళ్ళ. సరే, నేను సమాధానం చెబుతాను చూడండి. మేము ఎందుకు గెలుస్తాం అనేది అని అంటే, మా దగ్గర రైతు భరోసా తీసుకున్న రైతుని అడగండి చెబుతారు. మా దగ్గర అమ్మఒడి తీసుకున్న ఆ తల్లిని అడగండి మేము ఎందుకు గెలుస్తామో చెబుతారు. మా దగ్గర వాహనమిత్ర తీసుకున్న ఆ డ్రైవర్ని అడగండి మేము ఎందుకు గెలుస్తారో చెబుతారు అని ఇట్లా పెద్ద ఉపన్యాసం ఒకటి చెప్పాడు. తీరా చూస్తే 11 సీట్లకి అంబటి రాంబాబే గెలవలేదు. అలాంటి పరిస్థితి వచ్చి పడింది. ఇదంతా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేసిన దాష్టీకం. ఈ కస్టోడియల్ టార్చర్ విషయానికి వస్తే, రఘురామకృష్ణరాజుని హైదరాబాద్ నుంచల్లా ఆయన పుట్టినరోజు నాడే తీసుకొచ్చి సిఐడి ఆఫీసులో కస్టోడియల్ టార్చర్ చేస్తుంటే, ఆ చేస్తున్న పక్కన బిల్డింగ్లోనే అంబటి రాంబాబు ఇంకా మిగతా కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళందరితో కలిసి అక్కడే ఉన్నాడు అని టెలిఫోన్ డేటా ద్వారా కూడా బయటపడిపోయింది. గతంలో అప్పుడే మనం కుండబద్దల్లో కూడా వీడియో పెట్టాం. ఓ పక్కన రఘురామకృష్ణరాజును కొడుతూ ఉంటే పక్క బిల్డింగ్లో అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడు అని. ఇలాంటి కస్టోడియల్ టార్చర్ని ప్రోత్సహించే అంబటి రాంబాబుకి కస్టోడియల్ టార్చర్ ఎదురైంది. ఇంకా అది విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ కస్టోడియల్ టార్చర్ ఎలా ఉంటుంది అనేది రఘురామకృష్ణరాజుకి బాగా తెలుసు. కానీ అందుకనే ఆయన వివరంగా ఇంచి ఏమేం చేశారు చెప్పగలిగాడు. కానీ అంబటి రాంబాబు చెప్పలేకపోతున్నాడు. కింద నుంచి నన్ను బిల్డింగ్లో పై రూమ్కి తీసుకెళ్ళి గోడకి ఒత్తి పెట్టి 2 కాళ్ళు పంగ చీల్చారు. పంగ ఎందుకు చీలుస్తారండి ఎవరైనా? లోపల నరాలు కట్ అయిపోతే రేపు కోర్టులో ప్రొడ్యూస్ ఎలా చేస్తారు? కాకపోతే 3rd డిగ్రీ ఎలా చేస్తారు అనేది కానీ, కస్టోడియల్ టార్చర్ ఎలా చేస్తారు అనేది కానీ అంబటి రాంబాబుకి తెలియదు అనేది ఇక్కడే అర్థమైపోతుందని కూడా చాలామంది చర్చించుకున్నారు ఆ రోజుల్లో. ఇక ఆ కస్టోడియల్ టార్చర్ మీద ఇప్పుడు 12 గంటల పాటు ఈ నిరాహార దీక్ష చేస్తాడట. ఉపవాసానికి ఏమీ తీసిపోనట్టుగా. ఉపవాసం చేస్తే దేవుడి అనుగ్రహం పుణ్యం 2 వస్తాయి. ఈ దీక్ష చేస్తే జగన్మోహన్ రెడ్డి అనుగ్రహం అనేది ఇక్కడ బాటం లైన్గా కనపడతా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం సంపాదించడానికి ఆల్రెడీ మావిగన్ అనే ఒక ఐడియాని ఇవ్వటం కానీ, ఆ తర్వాత దాన్ని విస్తృతంగా ప్రచారం చేయటంలో పేరుని నాని అంబటి రాంబాబుని కూడా దాటి ముందుకు వెళ్ళిపోయాడు. మిగతా చాలామంది ఈ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులే దాని ప్రచారం మేము చేయలేము, వాడి బొంద అని ఈ మావిగన్ లేదు అని అంటూ ఉంటే, ఇంకో పక్కన ఈయన కూడా ఆ మాటలు అనలేని పరిస్థితుల్లో అసలు కనీసం వసంత కృష్ణ ప్రసాద్ అసెంబ్లీలోనే చెప్పాడు ఆయన 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నప్పుడు అంబటి రాంబాబు తీరెలా ఉంది, కొడాలి నాని తీరెలా ఉందని. కనీసం ఆ వ్యాఖ్యలని నేను అనలేదు, అలాంటిది నన్ను ఎలా కలుపుతారు అని కూడా అనలేకపోయాడు. అంటే అమరావతి అంటే అంబటి రాంబాబుకి కూడా ఇష్టం లేదు, అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి ఈయనకు కూడా లేదు. అమరావతి మన పక్క ప్రాంతంలోనే ఉండటం ఎవరికైనా ఎలాంటి ప్రజాప్రతినిధికైనా చాలా అది ఆనందకరమైన విషయం కదా. కానీ అంబటి రాంబాబుకి అది లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటే అది చేస్తారు కాబట్టి. అందుకనే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి మెయిన్గా కనపడతా ఉన్నాడు పార్టీలో. ఏదో రకంగా ఆ ప్లేస్లోకి నేను వెళ్ళాలి, నేను జైలుకు కూడా వెళ్ళొచ్చాను,
ఇక ఆ తర్వాత ఆ నెంబర్ 2 స్థానాన్ని నేనే ఆక్రమిస్తానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంత ప్రయత్నం చేశాడు. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక ఒక డేటా తీసే కార్యక్రమాలు కానీ లేకపోతే సర్వేలు చేసే కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి తప్పుదోవ పట్టించేశాడు. తార్మార్ తక్కడమార్ ఆటాడి ఇక్కడ ఎమ్మెల్యేలను అక్కడ పంపించేసి అక్కడ ఎమ్మెల్యేలకు అసలు సీట్లే లేకుండా కొత్త వాళ్ళకి ఇచ్చి ఇలాంటివన్నీ చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మూలానే. అందుకని ఆయన దూరం పెట్టేసేయండి అని గతం నుంచి అనుకుంటుంటే 3,200 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్న ఈ లిక్కర్ స్కామ్లో దాదాపుగా 600 కోట్ల రూపాయలు చెవిరెడ్డి కాజేశాడనేది ఇప్పుడు సిట్టు ద్వారా బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఆ సిట్టు వచ్చి ఇచ్చిన విషయాన్ని గట్టిగా నమ్మి దూరం పెట్టేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే దీన్ని గట్టిగా జగన్ చెవిలో ఊదింది సజ్జల రామకృష్ణారెడ్డి అని. అందుకోసమనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పొమ్మనకుండానే పొగబెట్టేసి సజ్జల రామకృష్ణారెడ్డి తన ప్రాపకాన్ని తను నిలుపుకున్నాడు అని. ఇప్పుడు అలాంటిది ఈ అంబటి రాంబాబు దీక్ష చేస్తుంటే దాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ చెవిలో ఊతున్నాడు. అదేదో ఆయన సొంతానికి దీక్ష చేస్తున్నాడు తప్ప మన కోసం కాదు. మావిగన్ గురించి అంబటి రాంబాబు మాట్లాడి ఎందుకని అని ఒక ప్రశ్నను కూడా లేవనెత్తాడట సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర. దాంతో పార్టీ వర్గాల నుంచి కూడా అంబటి రాంబాబు దీక్ష చేసుకున్నాడు, ఎవరేం చేసుకున్నారో మీరు మాత్రం దాని గురించి ఏం పట్టించుకోవద్దు, దాని గురించి ఏం ప్రచారం చేయొద్దు. అంబటి రాంబాబుని నేనేదో గతంలో కాపు టైగర్ అన్నాను కానీ ఇది టైగర్ ఏం కాదన్నట్టుగా కనపడుతుంది అని ఆయన కూడా కొంత స్పెల్ అవుట్ అవుతున్నాడనే సమాచారం కూడా బయటకు వస్తుంది. ఇక దీక్ష దగ్గరకు వచ్చేటప్పటికి 12 గంటలే ఎందుకు ఈయన నిరాహార దీక్ష పెట్టుకుంది? అసలు దీక్ష చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 2 నెలలు దాటిపోయింది. ఈయన హైకోర్టుకు కూడా వెళ్ళాడు, నల్ల కోట్ వేసుకొని మరీ లాయర్ అవతారం ఎత్తి హైకోర్టు దాకా వెళ్ళి అసలు దీని మీద నేను చివరి దాకా పోరాడతాను అంటే న్యాయ పోరాటం ఓ పక్కన చేస్తున్నాడుగా. మరి ఇంకొకటి ప్రజా పోరాటం అని పేరు పెడతారు దీనికి. ప్రజా పోరాటం అంటే అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టాడు, క్లియర్గా వీడియోలో కనపడతా ఉంది. అలా తిట్టిన వ్యక్తిని ప్రజలు సమర్థించి నిన్ను కస్టడీ నువ్వు చంద్రబాబుని తిట్టొచ్చు కానీ నిన్ను మాత్రం ఏం చేయకుండా ఉండాలి, అరెస్టు చేయకుండా ఉండాలి అని ప్రజలు మాత్రం అంటారా? ఏమనరు. అంబటి రాంబాబుకి తగిన శాస్తి జరిగిందని ప్రజలు అంటా ఉన్నారు. ఇక ఇది ప్రజా పోరాటం చేస్తానని దీక్ష కూర్చున్నాడంటే ఏమిటి దాని అర్థం? ఇది పార్టీలో బలాన్ని నిరూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి అతి చేరువు కావటానికి ఉన్న సమయం ఇదే. ఎవరైనా అధికారంలో ఉన్న సమయంలో ఎవరి మాట వినరు అధినాయకులు ఎవరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మనం ఎలా చేస్తే గెలుస్తాం, మనం ఇక్కడ ఇదిగో ఫలానా చోట తప్పు చేశాం, ఫలానా విధంగా జరగటం మూలాన ఇది జరిగింది, ఫలానా మనిషి మనకి చేటు చేశాడు అని ఎవరికైనా అధినాయకుడికి చెప్పారనుకో నిజమే కాబోలని నమ్మే అవకాశం ఉంటుంది. దానికోసం విపరీతంగా కృషి చేస్తుంటే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోవటం లేదు. అందుకనే ఇప్పుడు ఈ దీక్ష ఉపవాసాలు చేసి జగన్ దేవుడి యొక్క ప్రాపకం అనుగ్రహం సంపాదించడానికి ఆడుతున్న ఓ పెద్ద డ్రామా అనే సీక్రెట్ ఇప్పుడు ప్రజలందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇదే ఈరోజు కుండబద్దలు.